హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే మనం నాగదోషం గురించి తెలుసుకుందాం. మన బర్త్ చార్ట్లో ఈ నాగదోషం అనేది ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ నాగదోషం ఉంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి. ఈ నాగదోషం అనే దాని పేరు చెప్పి కొంతమంది దాదాపు కొన్ని వందల మంది దీని మీద బోల్డ్ డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. ఒక ₹1,00,000 2 లక్షలు కూడా ఈ దోషాన్ని మేము నివృత్తి చేస్తామని చెప్పి తీసుకుంటున్నారు. నేను పేర్లు మెన్షన్ చేయలేను. కొన్ని ప్లేసెస్ ఫేమస్ అన్నమాట. అవి వాటి కోసం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ అమౌంట్ కూడా అంత డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థం కాదు. దానికోసం అని చెప్పి అనవసరంగా ఫూల్స్ అవుతారు దీంట్లో. ఫస్ట్ నాగదోషం అంటే మినిమం మన ఇంటెలిజెన్స్ మనం పని చేయకపోయినా కామన్ సెన్స్ అనేదన్నా పని చేయాలి కదా. నాగదోషం ఇలాంటిది ఏదైనా మీనింగ్ ఏంటి అంటే ఏదైనా పాముని పాస్ట్ లైఫ్లో ప్రీవియస్ లైఫ్లో మీరు ఎప్పుడైనా చంపి ఉంటే, దాన్ని చూసి భయపడి మీరు చంపుంటే, అది ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని ఏం చేయకుండా చంపేసి ఉంటే ఆ పాములు పగబడతాయి అంటారు కదా. సో అది ఆ దోషం ఏర్పడి జాతకంలో చూపిస్తుంది అని చెప్పి అంటారు. అయితే నేను అనేది, ఈరోజు చాలామంది చికెన్లు మటన్లు తినేస్తున్నారు, అన్నీ తినేస్తున్నారు. మరి అవి పగబట్టవా? మనం తినేస్తే వాటికి ఇబ్బంది కాదా? అది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మనకి జాతీయ పక్షి కింద నెమలి అని చెప్పారు ఇండియాలో. సో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించారంట. సో నెమలిని చంపినా ఏదైనా చేసినా అది పెద్ద జైలు శిక్ష కూడా పడిపోద్దంట. సో నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది ఒక మనిషి, అది ఎవరన్నా కావచ్చు. ఆయన ఎవడు డిసైడ్ చేయడానికి నెమల్ని గుర్తించడానికి జాతీయ పక్షిగా? అంటే కోడిని చంపేసి తినేవచ్చు, దానికే జైలు శిక్ష లేదు. నెమలికేమో జాతి సంబంధించి దాన్ని చంపకూడదు అని దానికి బోర్డు అన్ని రిస్ట్రిక్షన్స్ అన్నమాట. అంటే కోళ్ళు వచ్చి ధర్నా చేయలేవు, మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నారు, నెమలికి ఎందుకు జాతీయ పక్షిని చేశారు. అలానే కామెడీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో నాగదోషం అనేది మహా అయితే దోషం ఎందుకు వస్తుంది? కామన్ సెన్స్ ఏంటంటే, మనకి అది పాములు ఏమైనా చంపేయడం వల్ల రావచ్చు. లాస్ట్ లైఫ్లో పాములు మీరు చంపేశారనుకోండి, ఈ టైంలో మీరేం చేయలేదు, బట్ పాస్ట్ లైఫ్ కర్మ ఏదో ఒకటి అయితే మీరు అనుభవించాలి. ప్రీవియస్ లైఫ్లో మీరు 4 మర్డర్లు చేశారు, ఈ లైఫ్లో మీరు నివృత్తి చేసేస్తానని మిమ్మల్ని వదిలేస్తే, ఇప్పుడు నేను 100 మర్డర్లు చేస్తాను, నెక్స్ట్ లైఫ్లో నేను కూడా నివృత్తి చేసుకుంటాను. అలా అవ్వదు కదా. నచ్చినట్టు ఏది పడితే అది చేసేయడానికి అవ్వదు కదా. కాబట్టి ఏంటంటే, ఈ నాగదోషాలు ఇవన్నీ కూడా నిజంగా ఒకవేళ మీరు ఏమైనా పాస్ట్ లైఫ్లో పావును చంపుంటే దానికి సంబంధించి మీరు ఏదైనా పావులకి పొట్టలో కంటిన్యూస్గా పాలు పోయడం రెగ్యులర్గా లాంటివి చేయడం వల్ల కొద్దిగా మీ వల్ల పావన్నా బాగుపడుతుంది, దాని ఆకలి తీరుతుంది. కాబట్టి కొంచెం ఏదైనా మీరు రెమెడీ చేసుకునే ఛాన్స్ ఉండొచ్చు. డైరెక్ట్గా నాగపాము పొట్టలలోకి వెళ్ళి ఏమైనా పాలు ఏమైనా పోయడం వల్ల యూజ్ ఉంటుంది తప్ప, వీటి కోసం లక్షలు తగలేసేసి. నేను మొన్న రీసెంట్గా ఒక కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాను. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు, అది మొక్కడం తప్పు కాదు. అక్కడ ఈ కాలసర్పదోషం అని చెప్పి ఇలాంటి వాటి కోసం వాళ్ళు చేసే ఈ పూజలు అవ్వచ్చు. వీటికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ బ్యాక్ సైడు వాళ్ళు చేస్తారనమాట, గుడి బ్యాక్ సైడు ఇవన్నీ చేస్తారు. పురోహితులు ఉంటారు, ఒక 20 to 30 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్వరికి మంత్రాలు రావు, వాళ్ళందరూ వచ్చి చేస్తారు. ప్రతి ఒక్కటికి ఒక ఫ్యామిలీని అప్పచెప్తారు. క్రియ ఒకటే తెలుసు ఎలా చేయాలో. సో అది మనీ సంపాదించుకోవడానికి అడ్డ క్రియేట్ చేశారనమాట. వాళ్ళు ఎవ్వరికి మంత్రాలు రావు సరిగ్గా. వాళ్ళు ఆ క్రియ చేసేస్తారు, మనకి ఏదో అయిపోయింది అన్నట్టు చెప్తారు, మీకు దోషం అయిపోయింది, హ్యాపీగా ఉండొచ్చు అంటారు. మనం కూడా అమ్మయ్యా అనుకుని వచ్చేస్తాం. ఒకవేళ మీకేమైనా అలాంటి మీరు అలా చేస్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రశాంతంగా ఉండగలుగుతారు అనుకుంటే వెళ్ళండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ శ్రీకాళహస్తి కానీ వెళ్తే అక్కడ సంబంధించి ఏదో పూజ చేయడం, దీనివల్ల పెద్ద మీకు ఉపయోగం ఏం లేదు, మీరు సాటిస్ఫై అయిపోతారు అంతే, అంతకు మించి ఏం లేదు దీంట్లో.
నిజంగా మీకు ఆ ఫీలింగ్ ఉండిపోతే, మీ జాతకంలో ఉందనుకోండి, ఎవరో చెప్పారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ ఉంటే మీరు వెళ్ళి పుట్టలో పాముకి ఏదైనా పాలు పోయండి, దానివల్ల బెనిఫిట్ అవుతుంది. అనవసరంగా నాగదోషాలు అది ఇది అని పెడితే మీరు వీటి మీద అడిగే డౌట్లు వేరే ఆస్ట్రాలజర్స్ ఎవరైనా చూసారంటే, ఫేక్ ఆస్ట్రాలజర్స్, దాని మీద కొన్ని వందల వీడియోలు పెట్టేసి అట్రాక్ట్ చేసి రకరకాల మంది తయారైపోయి కొన్ని లక్షల డబ్బులు లాగేస్తారనమాట. అనవసరంగా ఎంటర్టైన్ అవ్వకండి. సో నేను చెప్పేది ఏంటంటే, కామన్ సెన్స్ యూజ్ చేయండి. పాముకి ఏదైనా హాని చేసి ఉంటే అది ఇప్పుడు ఈ లైఫ్లో మీరు ఏం చేయలేరు కదా, ఆల్రెడీ చేస్తారు కదా. అది ఏదైనా ఉంటే అది అనుభవించడమే కరెక్ట్, దానికి సంబంధించి శిక్ష ఏదైనా మీకు పడిన. సో దానికి ఏమైనా మీకు భయం ఉంటే వీళ్ళు పుట్టలో పాలు పోయటం అనేది రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో వారంకి ఒకసారన్నా, లేదా రెగ్యులర్గా డైలీ కానీ మీ చాయిస్. దానివల్ల ఎంతో కొంత సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు మీరు పాస్ట్ లైఫ్లో మర్డర్ చేశారు, ఒక మనిషిని బతికించారు అనుకోండి, అప్పుడు జనాలు అందరూ ఎలా అనుకుంటారు మీ గురించి? మీరు మర్డర్ చేసిన ఆ ఫోన్లో బతికించడని క్షమించి వదిలేస్తారు. పాములు కూడా అంతే. కాబట్టి ఈ దోషాలు అనేవి ఎక్కడ ఆస్ట్రాలజీలో పరాశర మహర్షి రాసిన జాతకాల్లో వీటి గురించి స్పెసిఫిక్గా రాయలేదు. అదంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు. అనవసరంగా దీనికోసం కొన్ని లక్షలు తగలేకండి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.